ఈ దినం అనగా 13/5/2026 నాడు ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు రాబడిన సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి 2వ ప్లాట్ఫారం వైపు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని దగ్గర సుమారు 5 కేజీల గంజాయి గుర్తించడం జరిగింది. అప్పుడు అతని యొక్క పేరు అడగగా అతను రాజ్ సింకు అని తుంటకోట విలేజ్, వెస్ట్ సింగ్భూమ్ డిస్ట్రిక్ట్, జార్ఖండ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తిగా తెలియజేయడం జరిగింది. అతను ఒడిస్సాలో గల దారికంబడి కంధమాల్ డిస్ట్రిక్ట్లో ఉన్న కరణ్ నాయక్ దగ్గర ఈ గంజాయి తీసుకొని ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ భువనేశ్వర్ నుంచి జార్ఖండ్లో ఉన్న తన ఫ్రెండ్ అయిన అనురాగ్ పంత్ పింగాకి ఇవ్వడానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో పట్టుబడినారు. ఇతన్ని రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు గంజాయిపై కఠిన చర్యలు తీసుకోవడం అవుతుంది. ఎవరైనా గంజాయి సేవించినా, గంజాయి కలిగి ఉన్నా, గంజాయితో వ్యాపారాలు చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. కావున ప్రజలందరూ తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న యువత ఏం చేస్తుందని తల్లిదండ్రులు గమనించాల్సిందిగా కోరుచున్నాం.